ప్రైజ్ ది లార్డ్. బేతనియా యొక్క మర్మములు మార్చి 1. ఆయన సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియాకు వెళ్ళెను. మార్కు 1:11. యేసుక్రీస్తు ప్రభు బేతనియను 8 పర్యాయములు దర్శించినట్లు సువార్తలలో వ్రాయబడెను. ఒక రాత్రి అయినను యెరూషలేములో ఆయన గడిపినట్లు లేఖనములలో వ్రాయబడలేదు. ఆయన ఉదయమునందు యెరూషలేమునకు పోయి రోగులను స్వస్థపరిచి అద్భుత కార్యములను చేసి రాత్రి వేళకు బేతనియకు కానీ లేక ఒలీవ కొండకు కానీ పోయేవాడు. ఒలీవ కొండ బేతనియకు ప్రక్కన ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించుటకై ఒలీవ కొండకు పోయేవాడు లేక బేతనియలో గడిపేవాడు. మార్కు 11:1-12. బేతనియ నుండియే ప్రభు పరలోకమునకు ఆరోహణుడాయెను. లూకా 24:50. ఈ సంఘటనల ద్వారా ప్రభు తన శిష్యులకు బేతనియ విషయమై నేర్పించవలసిన ప్రత్యేక పాఠములు గలవని రుజువగుచున్నది. బేతనియాలోనే ప్రభు తన శిష్యులకు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అను చివరి వర్తమానమునిచ్చెను.